బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. జిల్లాలో 1066 సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు. ప్రతి స్కూల్ బస్సుకు సీసీ కెమెరా, జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటున్న ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహానంది శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల. నంద్యాల పట్టణంలో ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ టూరిజం అధికారులను సూచించారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ టూరిజం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యాసరచన, వ్యక్తిత్వ క్విజ్ పోటీలలో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవంలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని టూరిజం అధికారులు సూచించారు. జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, ప్రఖ్యాతిగాంచిన గుహ సంపదలు ఉన్నాయని, వాటన్నిటిని ప్రోత్సహించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే పర్యాటక రంగంపై అవగాహన పెంపొందించుకోవాలని జేసీ సూచించారు. పర్యాటక రంగం ద్వారానే ప్రపంచంలోని అన్ని దేశాలు శాంతి మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతున్నాయని జాయింట్ కలెక్టర్ వివరించారు. పర్యాటక రంగం వల్ల ఆదాయం వనరులు సమకూరి దేశ వృద్ధి రేటు పెరుగుతోందని, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులలో జిల్లాలోని ప్రధాన దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలు తదితర అంశాలలో వ్యాసరచన, వ్యక్తిత్వ చిత్రలేఖన పోటీలు నిర్వహించామన్నారు. అనంతరం పర్యాటక రంగ అభివృద్ధి అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలను 7 టూరిజం సర్క్యూట్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. 1వ సర్క్యూటుగా నవనందులు, 2వ సర్క్యూటుగా మహానంది పచ్చర్ల నరసింహస్వామి ఆలయం, 3వ సర్క్యూటుగా ఓంకారం, వైఎస్ఆర్ స్మృతివనం, బైర్లూటి, 4వ సర్క్యూటుగా అహోబిలం నరసింహస్వామి, 5వ సర్క్యూటుగా యాగంటి నవాబ్ బంగ్లా బెలుంగుహలు, 6వ సర్క్యూట్గా నందవరం కొత్తూరు సుబ్బరాయుడు, 7వ సర్క్యూట్గా బిల్వసర్గం గుహలు, వాల్మీకి గుహలు, ఆర్ఎస్ రంగాపురం దేవస్థానంలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సంగమేశ్వరం, శ్రీశైలం వద్ద ఐకానిక్ టూరిస్ట్ కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. నంద్యాల జిల్లాలో 1066 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ పర్యవేక్షణలో మొబైల్ రికవరీ చేయడం జరిగిందని, ఈ మొబైళ్లను వివిధ రాష్ట్రాల నుండి అనగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 1066 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడమైందని, వీటి విలువ సుమారు 2,43,10,400 రూపాయలు ఉంటుందని, జిల్లాలోనే అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 1066 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందని, మొబైళ్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తున్నామని, అలాగే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం మొదలగునవి మొబైల్లో ఉంటాయి కాబట్టి మొబైల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల టౌన్ డీఎస్పీ యుగంధర్ బాబు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు ప్రీతం రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్, ఆదినారాయణ, ఆర్ఐ శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొన్నారు. మొబైల్ రికవర్ చేశాము. దానికి ముఖ్యంగా పాత్ర మన సిబ్బంది పోలీస్
ఎవరైతే ఉన్నారు ప్రతి సబ్ డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు మన సైబర్ ఇన్స్పెక్టర్ అందరికీ చాలా గట్టిగా పని చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే కొన్ని సందర్భంగాలు కొన్ని వేరే స్టేట్స్ నుంచి కూడా తీసుకొచ్చారు. సో చాలా కష్టపడి చేసిన వాళ్ళు మన పోలీస్ సిబ్బందికి ఒకసారి నేను థ్యాంక్ యూ చెప్తాను. మీ సైడ్ నుంచి కూడా మన మొబైల్ చాలా ఇంపార్టెంట్ ఉంది మన కోసం. అన్ని సెన్సిటివ్ డేటా, మీ పాస్వర్డ్స్ కానీ మీ డేటా, మీ కాంటాక్ట్స్, మీ ఫోటోస్ చాలా ఉన్నాయి దాంట్లో. సో ముఖ్యంగా మీ ప్రైవసీ కోసం మీ దాంట్లో పిన్ ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే వేరే వాళ్ళు చేసి మీ ఏటీఎం కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ హ్యాక్ చేయవచ్చు. సో అందరూ దాంట్లో పాస్వర్డ్ పిన్ ఖచ్చితంగా పెట్టండి. తర్వాత మీ మొబైల్ వేరే లాస్ట్ అయితే మీ వెంటనే ఒక నంబర్ ఉంది మన చాట్ బాట్ కి, అక్కడ మెసేజ్ చేయవచ్చు. పైన మెసేజ్ చేస్తే అన్ని డీటెయిల్స్ అక్కడ పెట్టవచ్చు. కొంతమంది ఇప్పుడు వినాలు స్టేషన్ నుంచి ఫిర్యాదు ఇచ్చారు, అది కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు మన కొత్త పోలీసింగ్ లో టెక్నాలజీ వాడుకోవాలి. సో మీ ఆ మెసేజ్ కి మనకి అన్ని డీటెయిల్స్ ఇస్తే మన వాళ్ళు కష్టపడి చేసి రికవరీ చేస్తారు. అండ్ మళ్ళీ నేను కోరుకుంటాను మీకు మళ్ళీ మొబైల్ లాస్ చేయవద్దు, జాగ్రత్త పెట్టుకొని. కొంతమంది దగ్గర ఇప్పుడు రెండు ఫోన్స్ ఉన్నాయి, జాగ్రత్త పెట్టుకుని 2 ఫోన్. ఈ మొబైల్ అనేది దైనందిక జీవితంలో మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా మనం ఏ పని చేసే పరిస్థితిలో లేము. కావున ఆ మొబైల్తో మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో దాంతో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అదే విధంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటామో మొబైల్తో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అంత నష్టం కూడా కలిగించే అవకాశం ఉంటుంది. కావున అందరూ కూడా మీకున్నటువంటి మొబైల్స్ లో జాగ్రత్తగా పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మన మొబైల్ కనుక నేరస్తుల చేతికి వెళ్ళింది అంటే చాలా ప్రమాదాలు ఉంటాయి. మన డేటా మొత్తం చోరీ చేసేసి మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మన బ్యాంకు సంబంధించినటువంటి డేటా కూడా మొత్తం తీసేసుకొని మనం ఏదైతే ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకున్నంతా మన బ్యాంకులలో పెట్టుకుని ఉంటామో అదంతా కూడా సెకండ్స్లలో నేరస్తుల చేతికి, సైబర్ నేరగాల చేతికి పోయే అవకాశం ఉంటుంది. కావున మొబైల్ని చాలా కేర్ఫుల్ గా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నవి రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా మీరు ఈ సెల్లును మాకు చేపించి ఇచ్చినందుకు మీకు మీ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు సార్. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈ సభలో మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు సెల్లు రికార్డ్ చేసేందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నేను ఆంధ్రలో ఆఫీసులో ప్రిపేర్గా పనిచేస్తున్నాను. నా సెల్ పోయినప్పుడు చాలా బాధపడ్డాను. అది సెల్ పోయిన వాళ్ళకే బాగా అర్థమైంది. సార్ గారు తుది స్థాయి నుంచి 5 సార్లు వరకు నా సెల్ దొరికించినందుకు చాలా ధన్యవాదాలు. మాది గుంటూరు. నేను ఇక్కడ బొమ్మసప్రాంటి సౌండ్ డైరీ ముందు ట్రాన్స్పోర్ట్ డెలివరీ బాయ్గా ఉన్నాను. ఇక్కడ బొమ్మసప్రాంట్లో నా మొబైల్ కొనుక్కొచ్చున్నాను. కొనుక్కున్న తర్వాత OnePlus మొబైల్ 65,000 చాలా అంటే చాలా బాధపడ్డాను నేను. తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమీ వాళ్ళు 1 వీక్లో రికార్డ్ చేసి నా మొబైల్ నాకు నిన్న ఈవినింగ్ ఫోన్ చేశారు. మీ మొబైల్ దొరికింది, వచ్చి కనెక్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఆనందం వేసింది. ప్రతి స్కూల్ బస్సుకు సీసీ కెమెరా, జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా స్కూల్ యాజమాన్యాలకు తెలిపారు. శుక్రవారం శ్రీ వివేకానంద ఆడిటోరియం నందు నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్ డ్రైవర్లకు, అటెండర్లకు ట్రాఫిక్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్లు మంచి నడవడిక కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, విద్యార్థులను జాగ్రత్తగా వారి స్వస్థలాలకు తరలించేలా బస్సు నడపాలని, అదేవిధంగా బస్సు ఫిట్నెస్ సరిచూసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సులో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని స్కూల్ నిర్వాహకులను కోరారు. సీసీ కెమెరాలతో పాటు జీపీఎస్ సిస్టమ్ కూడా బస్సుకు ఏర్పాటు చేయాలని, దీనివల్ల బస్సు డ్రైవర్ కదలికలను గమనించవచ్చని తెలిపారు. ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్కి వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ దాని యొక్క వ్యాలిడ్ డేట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలా, పొల్యూషన్ ఉండాలా. అదేవిధంగా స్కూల్ డ్రైవర్లు ఎవరు కూడా తాగి బస్సు నడపకూడదు, ఓవర్ స్పీడ్ నడపకూడదు.
మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయకూడదు అని, దానితో పాటు మరలా ట్రాఫిక్లో ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు వెహికల్స్ను పార్క్ చేసుకొని అందులో ఉండే స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా దించి అటెండర్ సహాయంతో దించి ఎక్కించుకోవడం చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేసుకోమని చెప్పినామంటే కొన్ని స్కూల్ బస్సుల్లో ఈ స్కూల్ పిల్లల పైన వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడము కొన్ని ఇక్కడ నంద్యాల టౌన్ అని కాదు కొన్ని ప్రాంతాల్లో జరిగింది. అది దాని మీద కూడా కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితి అటువంటి సందర్భము ఇక్కడ జరగకూడదని ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడం ఏమనగా ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలా. ఆ సీసీ కెమెరాను మీ ఫోన్ కనెక్ట్ చేసుకొని మీరు స్కూల్లో కూడా చూడొచ్చు. మీ డ్రైవర్ ప్రవర్తన ఎట్లా ఉంది, మీ అటెండర్ ప్రవర్తన ఎట్లా ఉంది, పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. శుక్రవారం మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను విడుదల చేసినట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. వచ్చే నెల 3వ తేదీన ప్రారంభం కానున్నాయని, నవరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ కామేశ్వరి తల్లిని సేవించుకున్నటకు వేలాదిగా భక్తులు వస్తుంటారని, ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వివిధ అలంకారాల్లో అమ్మవారిని దర్శించుకుంటారని, మరియు ప్రత్యేక యాగశాలలో శతచండీ యాగం, నవదుర్గ కలశార్చనలు, శ్రీచక్రార్చన జరుగుతుందని, సాయంత్రం అలంకార గ్రామోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక కుంకుమార్చనలు నిత్యం జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ గురువారం శైలపుత్రి దుర్గాలంకారం, 4వ తేదీ శుక్రవారం బ్రహ్మచారిణి దుర్గాలంకారం, 5వ తేదీ శనివారం చంద్రఘంట దుర్గా అలంకారం, 6వ తేదీ ఆదివారం కుష్మాండ దుర్గ, 7వ తేదీ సోమవారం స్కందమాత దుర్గాలంకారం, 8వ తేదీ మంగళవారం కాత్యాయిని దుర్గాలంకారం, 9వ తేదీ బుధవారం కాలరాత్రి దుర్గాలంకారం, 10వ తేదీ గురువారం మహాగౌరి దుర్గాలంకారం, 11వ తేదీ శుక్రవారం సిద్ధిదాత్రి దుర్గాలంకారం, 12వ తేదీ శనివారం కామేశ్వరి నిజరూప దర్శనాలుంటాయని తెలిపారు. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం నందు దసరా బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల భాగంగా ప్రతిరోజు కూడా యాగం జరుగుతుంది. అలాగే దేవస్థానం విద్యుత్ దీపాలంకరణ, అలాగే హోమాలకి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు హోమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించవలసిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకా హోమాలు యాగము ఉంటుంది, చండీ హోమము, అలాగే ప్రతిరోజు కూడా ఉంటాయి కాబట్టి చాలా సేవలు కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ సేవలను కూడా పాల్గొని భక్తులు తీర్థభద్రాలు స్వీకరించి స్వామివారి కోరిక ప్రార్థన ఆశిస్తారు. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నంద్యాల పట్టణం ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ కార్యవర్గ నిర్వాహకులు రఘువీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 26 జిల్లాల నుండి హోటల్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని అసోసియేషన్ నాయకులు ఫారూక్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని, రాష్ట్రంలో రాత్రి 12 గంటల వరకు హోటల్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించాలని, ఇది ఆల్రెడీ పాత జీవో అని దానిని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్టోబర్ 14 నుండి హోటల్స్ వ్యాపారానికి నష్టం కలిగిస్తున్న స్విగ్గీ సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ముఖ్యంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కోరుకునేది ఏమంటే, ఇక్కడ మాకు మేజర్గా నైట్ 12 o'clockకి రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ చేయమని చెప్పి ఆల్రెడీ జీవో ఉందండి. 2018లోనే చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు దాన్ని. సో మళ్ళీ అగైన్ 2022లో దాన్నే ఎండార్స్ చేస్తూ మళ్ళీ టూరిజం డిపార్ట్మెంట్ ఇంకొక జీవో ఇచ్చిందండి, ఇది ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్కి జరగట్లేదు. సో మేము అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అడిగాము, సో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కానీ అది ఇమ్మీడియట్గా గవర్నమెంట్ మారడంలో నిలిచిపోయింది. సో అది ఈసారి టూరిజం డే రోజు అనౌన్స్ చేస్తామని చెప్పి సుముఖంగా ఉన్నారు సీఎం గారు కూడా. సో దీన్ని మేము ప్రతి జిల్లాలోనూ, ఇది మాకు మేజర్ ప్రాబ్లం ఏమంటే నైట్ 10 o'clock అంతా వచ్చేసి పోలీస్ వాళ్ళు దగ్గరుండి రెస్టారెంట్స్ క్లోజ్ చేస్తున్నారు.
ఇది ఎప్పుడో 25 ఏళ్ళు ముందుండే జీవో, అది 10 గంటలకు క్లోజ్ చేయాలనేసి. ఈ రోజు 24 అవర్స్ జరుగుతుంది, ప్రతి వ్యాపారం 24 అవర్స్ జరుగుతుంది, ట్రైన్స్ 24 అవర్స్ వస్తుంది, బస్సెస్ 24 అవర్స్ జరుగుతుంది. కానీ మనకు హోటల్స్ మాత్రం మూయిపిస్తున్నారు. సో ఎక్కడన్నా వచ్చే ఏ ఊర్లో ఉండే పిలిగ్రిమేజ్ ఏరియాలో ఉండే ప్రతి హోటల్, ప్రతి ఏరియాలోనూ వచ్చే యాత్రికులు కానీ మిగిలిన గెస్ట్స్ కానీ అందరూ చాలా ఇబ్బంది ఫేస్ అవుతున్నారు. సో దీన్ని ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తున్నాము. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. ఈరోజు మన కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్ని జిల్లాలతో కలిసిన ఈసీ మీటింగ్, మన కార్యవర్గ సమావేశం నంద్యాలలో జరగడం నిజంగా ఈ జిల్లావాసిగా చాలా సంతోషపడుతున్నాం. అన్ని జిల్లాల నుంచి కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, జిల్లా ప్రెసిడెంట్స్, ఇతర నాయకులందరూ మన ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఒక్కొక్క జిల్లాలో కొన్ని రూల్స్ పెట్టింటారు. అలా కాకుండా మన అందరికీ సముచితంగా మనము న్యాయం జరిగేలాగా కొన్ని విషయాలను మాట్లాడుకోవాలా. ఎందుకంటే ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలా, స్వచ్ఛత పాటించాలా అనేది మనం చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు మా అసోసియేషన్ కమిటీ తెలుపుతూ ఉంటుంది. ఇది కాకుండా మనం ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిజంగా టూరిజం డెవలప్మెంట్, ఆ టూరిజం డెవలప్మెంట్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్స్, ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీస్ మా రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. బయట ఇతర జిల్లాల్లో వచ్చినప్పుడు అక్కడ దానికి తగినట్టు హోటల్స్, లాడ్జెస్ అన్ని పెరగాలి. దీనికోసము మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు దీనికి మనకు ఒక ఇండస్ట్రియల్ స్టేటస్ ఉండాలి. మాది కోరికలు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు 12 గంటల వరకు పర్మిషన్ కావాలని. అట్లాగే ఇంకొకటి కూడా మా సమస్య ఉంది. మాకు వర్కర్స్ ప్రాబ్లం చాలా బాగా ఉంది. ఈ వర్కర్స్ కి ట్రైనింగ్ వర్కర్స్ అయితే బాగుంటారు. ఈ గవర్నమెంట్ మాకు సహకరిస్తే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి అవి మేమే రన్ చేసి మేము వర్కర్స్ ని పంపిస్తాం. ఈ వర్కర్స్ ను పంపించడం వల్ల గవర్నమెంట్ కూడా ఆనందం, ఉద్యోగాలు ఇచ్చిన కోటాలో ఉంటది. కాబట్టి మేము ఈ గవర్నమెంట్ ని గౌరవులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అది కూడా ఒక విన్నపం ఇచ్చుకుంటాము. మాకు సహకారం అంటే ఏమీ లేదు. వారు ఏదన్నా ఒక సైట్ మాకు అసోసియేషన్ తరఫున ఇస్తే ఆ సైట్ లో మేమే కాలేజ్ ఏర్పరుచుకుని మేమే ట్రైనింగ్ సెంటర్లు పెట్టేసుకుంటాము. ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. జిల్లాలో 1066 సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు. ప్రతి స్కూల్ బస్సుకు సీసీ కెమెరా, జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటున్న ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహానంది శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల. నంద్యాల పట్టణంలో ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.